Sound ready na? Lights, camera, action. ఎన్నో మంచి మాటలు చెప్తూ నవ్వుతూ నవ్విస్తూ ఉండే మీ టీచర్ల నవ్వుల వెనుక ఎన్నో కష్టాలు, ఎన్నో కన్నీళ్లు. వాటిని ఎదిరించి నిలబడి అనుకున్నది సాధించిన సాహసోపేతమైన కథలు ఉన్నాయి. ఆ కథల పుస్తకాన్ని తెరిచి మీ ముందుంచడానికి కారణమేమిటో ఈ పుస్తకంలోని పేజీలు చూసిన తరువాత మీకే అర్థమవుతుంది. జీవితంలో ఎన్నో ఎత్తుపల్లాలు చూశాను. ప్రతి మజిలీలో కొత్త పరిచయాలు, కొత్త పాఠాలు, మరపురాని నేస్తాలు, మరిచిపోయిన జ్ఞాపకాలు. ఈ సందర్భంగా ఆ జ్ఞాపకాలను గుర్తు చేసుకుంటుంటే అనిపిస్తుంది, ఇన్ని దాటుకొని వచ్చామా అని. అది 6వ తరగతి చదివే రోజులు. మా డ్రాయింగ్ టీచర్కి నేనంటే ఎంతో ఇష్టం. నువ్వు ఇంత బాగా డ్రాయింగ్ వేస్తున్నావురా? అవునా టీచర్, థ్యాంక్ యూ. నువ్వేమవుదాం అనుకుంటున్నావురా? నేనా టీచర్, బాగా బొమ్మలు వేస్తున్నావు అన్నావుగా, ఇలాగ డ్రాయింగ్ టీచర్ అవుతా. అయితే నువ్వు ఇది బాగా ప్రాక్టీస్ చేయి, మంచి మార్కులు వస్తే మంచి డ్రాయింగ్ టీచర్ అవుతావు. ఏంట్రా అది? ఓ ఇదే, స్టిఫరా టీచర్ ఇచ్చారా. డ్రాయింగ్ టీచర్ అవ్వాలంటే ఇది ప్రాక్టీస్ చేయాలంట. అయితే ఇంకే ఇవన్నీ నాకు ఎప్పుడో వచ్చురా. ఈ ఉద్యోగాలు నాకు వద్దురా. ఏంట్రా నువ్వు? అలా టీచర్ మాటలు పెడచెవిన పెట్టిన నేను ఆ పరీక్షలు రాయడానికి ఇష్టపడలేదు. టీచర్ చాలాసార్లు నాకు చెప్పారు, అయినా వినకుండా నాకు నచ్చిన రీతిలో ప్రాక్టీస్ చేయడం మొదలుపెట్టాను. ఎన్నో పోటీల్లో పాల్గొన్నాను, ఎన్నో బహుమతులు సాధించాను, రాష్ట్ర, జాతీయ స్థాయిలో అవార్డులు అందుకున్నాను. కానీ కాలం ఆ గెలుపుని ఎక్కువసేపు నిలబడనివ్వలేదు. బడి పాఠాలు చెప్పి పరీక్షలు పెడుతుంది, కానీ జీవితం పరీక్ష పెట్టిన తరువాత పాఠం నేర్పిస్తుంది. ఏమైందిరా అట్లా ఉన్నావు? ఏం లేదురా. చెప్పు ఏమైందో. లేదురా, జీవితం ఎటుపోతుందో తెలియడం లేదు. ఒక గమ్యం లేకుండా ప్రయాణిస్తున్నానేమో అనిపిస్తుంది. దారి తెలియటం లేదురా. అప్పుడు ఆ టీచర్ చెప్పిన మాటలు వినండాల్సింది. ఆ టీచర్ని కలవచ్చు కదా వెళ్ళి. చాలా ట్రై చేశాను రా,
ఎక్కడ ఉన్నారో తెలియదు. టీచర్ మాట వినని ప్రతి ఒక్కరికి ఇదొక గుణపాఠం రా. నువ్వేం బాధపడుకురా. ఒక దారి మూసుకుపోయిందంటే ఏదో పెద్ద అవకాశమే వస్తుందని అర్థం. అదేంటో వెతుకు, దొరుకుతుంది. ఏమోరా, ఏం జరుగుతుందో చూడాలి. తరువాత ఎన్నో ఒడిదుడుకులు, మరెన్నో ఇబ్బందులు దాటుకుంటూ ఉండగా పెట్టుకున్న గమ్యాలు ఎప్పుడూ స్థిరంగా ఉండవు. అవి పరిస్థితులకు అనుగుణంగా మారిపోతుంటాయన్న పెద్దల మాటకు తగ్గట్టుగానే నా దృష్టి కంప్యూటర్ వైపుకు మళ్ళింది. రే, ఇక్కడేం చేస్తున్నావు? చూడరా ఎలా డిజైన్ చేస్తున్నాడు. కంప్యూటర్ వస్తే అవన్నీ కుదురుతాయిరా. నేను కూడా అలా కంప్యూటర్ నేర్చుకోవాలరా. ఏయ్, అవన్నీ నీకేం వస్తాయిరా? ఎట్టి పరిస్థితుల్లో కంప్యూటర్ నేర్చుకోవాల్సిందేరా. అలా డిజిటల్ రంగం వైపుకు అడుగులు వేస్తూ ఆర్థికంగా బాగా ఎదుగుతున్న సమయంలో మనమొకటి తలిస్తే ఆ దైవం మరొకటి తలించినట్లు నా జీవితంలో రెండో శకం ఆరంభమైంది. నా జీవన శైలి పూర్తిగా మారబోతుందన్న విషయం తెలియని నేను ఒకరోజు అనుకోకుండా మన స్కూలుకి రావడం జరిగింది. సిస్టర్ గారు, మా అన్నయ్య వినుకొండలో మంచి ఆర్టిస్ట్, అసలు ఎక్సలెంట్ కంప్యూటర్ అన్నమాట. మా అన్నయ్యని మించినోడు అసలు వినుకొండలో లేడు. ఏమీ లేని చోట ఆమద వృక్షమే మహావృక్షం. పోటీ ప్రపంచంలోకి వస్తే గాని తెలియదు మీ అన్న సత్తా ఏమిటో. నాకొక చిన్న అవకాశం ఇవ్వండి సిస్టర్. నేనేంటో తెలుసుకోవాలని ఎప్పటినుంచో నాకు కూడా ఉంది. ఆ రోజు నేను అన్న మాట, తీసుకున్న నిర్ణయం నా జీవిత గమనాన్ని పూర్తిగా మార్చేశాయి. ఎంతో కఠోర శ్రమతో నేను ఏర్పరచుకున్న నా కలల సౌధాన్ని ఒక్కసారిగా కూల్చేసి దారి తెన్ను తెలియని కొత్త ప్రపంచంలో అడుగు పెడుతున్నానని అప్పటి వరకు తెలియలేదు. ఏం ఉద్యోగం అది అని అడిగితే ఏం చెప్పాలో తెలియలేదు. అందరూ నా వైపు విచిత్రంగా చూశారు. మొదటి రోజు నా అనుభవం అప్పుడే పుట్టిన పిల్లవాడు ఎలా అయితే ఈ ప్రపంచాన్ని చూస్తాడో అలాగుంది. ఎవరితో ఎలా మాట్లాడాలో, ఎలా ఉండాలో నాకు తెలియదు. కొద్ది రోజుల్లోనే అర్థమైంది నాకు, ఇది అసలు స్కూలేనా అని. ఓ పెద్ద కర్మాగారంగా కనపడింది. ఇక్కడ పనిచేస్తున్న టీచర్లు నాకు ఫ్యాక్టరీలో పనిచేస్తున్న కార్మికుల్లా అనిపించారు. తరువాతే తెలిసింది వారు తయారు చేస్తున్నది మేధావులనని. ఉపాధ్యాయులని పిలువబడుతున్న విద్యార్థులే నాకు కనపడ్డారు. విద్యార్థులమని చెప్పుకుంటున్న మేధావుల్ని చూశాను. నాకు అర్థమైంది, ఇక్కడ ఏదో చేద్దామని వచ్చాను కానీ ఇక్కడ చేయడానికి ఏం లేదని. అంతే. పలకా బలపం పట్టుకొని ఓ విద్యార్థిలా బయలుదేరితే తప్ప ఇక్కడ తత్వం బోధపడదని తెలిసింది. అమ్మలా ఈ బడి నన్ను తన ఒడిలోకి ఆహ్వానించినట్లు అనిపించింది ఆ వేళ. ఒక్కో ఉపాధ్యాయురాలు ఒక్కోలా నన్ను మలచడానికి ప్రయత్నించారు. ఓ డ్రాయింగ్ టీచర్గా, గ్రాఫిక్ డిజైనర్గా, ఫోటోగ్రాఫర్గా, కంటెంట్ రైటర్గా, ఈవెంట్ ఆర్గనైజర్గా, ఇలా ఎన్నెన్నో నాలో ఉన్న నైపుణ్యాలను బయటకు తీసి తగిన అవకాశాలు ఇవ్వడంలో ఎందరో ప్రధానోపాధ్యాయుల పాత్ర ఉంది. ఈ నా దారిలో ఎదురైన ప్రతి ముళ్లను తన చేతులు అడ్డం పెట్టి అవి నా కాళ్లకు గుచ్చుకోకుండా నవ్వుతూ నా భుజం తట్టి ప్రోత్సహించింది నా సహధర్మచారిణి. ఇక్కడుండే ప్రతి రాయి, చెట్టు, కొమ్మ, అంతెందుకు ప్రతి వస్తువు నాకు ఏదో నేర్పటానికి ప్రయత్నించేవి. ఏదో వచ్చినట్లు ఫోజు కొట్టినప్పుడల్లా ఇంకా చాలా ఉందమ్మా నేర్చుకోవడానికి అంటూ లెంపకాయలు వేసేవి. అన్నీ కలిసి ఈ జీరోని హీరోగా చేయడానికి ఎంతో కష్టపడ్డాయి. నా జీవితంలో నాకు, నా హృదయానికి తాకిన ముగ్గురు గురువులు. మొదటిగా గురుమూర్తి గారు, నా 3వ తరగతి గురువు. రెండవ వారు శర్మ గారు, నా 7వ తరగతిలో ఇంగ్లీషు లెక్కలు మాస్టారు. మూడవ వ్యక్తి నా 10వ తరగతి లెక్కలు మాస్టారు కామేశ్వర శర్మ గారు. నేను ఈ మార్గం ఎంచుకున్నటకు ప్రేరణ కలిగించిన గురువులు. నేను ఈ వృత్తిలో ఇష్టంగా ప్రవేశించి నా లక్ష్య సాధనలో
ఎన్నో నేర్చుకున్నాను. నాకు వచ్చిన ప్రతి అవకాశాన్ని సద్వినియోగపరుచుకుంటూ, ప్రతి ప్రతికూలతలో ఒక పాఠాన్ని నేర్చుకుంటూ నా గమ్యాన్ని చేరుకున్నటకు మార్గాన్ని అన్వేషించుకుంటున్న ఓ బాటసారిని. ఓ చెట్టు విత్తనంలో దాని మూలాలు ఉన్నట్లు ఓ మనిషి చిన్నతనంలో ఆ వ్యక్తి మూలాలు ఎంచుకొనబడతాయి. నా చిన్నతనంలో గోళీల ఆట బాగా ఆడేవాడిని. ఒకరోజు ఆట ఆడుతుండగా వర్షం. ఆ ఆటలో నేను గోళీలు గెలిచాను. ఆట పూర్తి కాల. ఆ ఆట పంచాయతీలో పెద్దవాళ్ళు ఎవరైతే ఈ వర్షంలో అరగంట నుంచుంటారో వాళ్లే గెలిచినట్టు అని నిర్ణయించారు. నా గోళీలు కోల్పోవడం ఇష్టం లేక ఆ వర్షంలో అలానే నుంచున్నాను. అలా నా పట్టుదల, లక్ష్యాలను పూర్తి చేసే విధానానికి ఓ మచ్చు తునక. జీవితంలో వచ్చిన ప్రతి అవకాశాన్ని సద్వినియోగపరుచుకోవాలి. జీవితంలో నేను స్థిరపడే అవకాశం నా ఫ్రెండ్ ద్వారా వచ్చింది. నా ఫ్రెండ్ ఆలోచన, సహకారంతో నేను ఓ తిరుమల టీ స్టాల్ మరియు మిల్క్ పార్లర్ ఏర్పాటు చేశాను. అందులో ప్రతికూలతల్ని పాఠాలుగా మలుచుకొని నా లక్ష్యాల్ని కొంతమేరకు పూర్తి చేశాను. నా కరోనా సమయంలో నాలో మరో ఆలోచన. నా పొలంలో కూరగాయలు పండించి, దోసకాయలు, బీరకాయలు పండించడం, మా చుట్టుపక్కల మార్కెట్కి తీసుకువెళ్ళడం, మిగిలిన వాటిని మా ఊరిలో అమ్మడం, ఇలా నా కరోనా సమయాన్ని గడిపాను. ఇవి నేను చేసే ప్రతి పనిలో నాకున్న నిబద్ధతకు కొన్ని కంటికి కనిపించే సాక్షాత్కారాలు. వజ్రానికి పదును పెడితేనే దానికి విలువ మరియు దానిలో వెలుగు వచ్చినట్లు నాకు ఈ సెయింట్ జోసెఫ్ పాఠశాల నాలోని విలువలను, నైపుణ్యాలను మెరుగుపెట్టి నా జీవితం మరింత ఉన్నతంగా జీవించడానికి, ఈ సమాజంలో నా గుర్తింపుని మరింతగా విస్తరింపజేసిన ఓ యాగశాల. ప్రతి వ్యక్తి కారణజన్ముడే. ప్రియమైన విద్యార్థిని విద్యార్థులారా, మీలోని సుగుణాలను వెలికి తీసే ఈ మహత్కర క్రతువులో నన్ను, నాకు భాగస్వామ్యం కల్పించిన ఈ పాఠశాల స్థాపకులకు, యాజమాన్యమునకు మరియు అధిపతులందరికీ నేను సదా కృతజ్ఞుడను. సేమ్ ఫెదర్స్ ఆర్ జాయిన్ టుగెదర్ అన్నట్లు మనమందరం ఈ సెయింట్ జోసెఫ్ పాఠశాలలో కలిసాము అంటే అది ఓ దైవ నిర్ణయమే. మీలో దాగి ఉన్న నిగూఢ శక్తులు బయటికి రావడానికి ఓ తుపాకీలోని ట్రిగ్గర్ నొక్కినంత సమయం చాలు. ఈ ట్రిగ్గర్ నొక్కే అవకాశం కల్పించిన ఆ దేవదేవునికి మరియు కారణభూతులందరికీ నా ప్రణామాలు. ఓ వెలిగిన దీపం మరిన్ని దీపాలను వెలిగించగలదు అన్నట్లు మీరు ఈ ప్రపంచాన్ని, విశ్వాన్ని వెలుగులతో నింపడానికి మొదటిగా మీరందరూ వెలుగులతో నింపబడాలని, ఆ వెలుగు మీ ఈ పాఠశాల మహాజ్వాల అఖండ జ్యోతి మిమ్మల్ని వెలిగిస్తుందని విశ్వసిస్తూ అందరికీ బాలల దినోత్సవ శుభాకాంక్షలు. నా జీవితంలో జరిగిన యథార్థ గాథలో సంతోషాలు, దుఃఖాలు, మిళితమైన సంఘటనల సమాహారమే ఈ దృశ్యమాలిక. అప్పుడు నేను 8th క్లాస్ చదువుతున్నాను. ఆ రోజుల్లో మా అమ్మమ్మ వాళ్ళ ఇంటికి సెలవుల్లో వెళ్ళి అక్కడ పశువులతో, ఎడ్ల బండి, ట్రాక్టర్పై ఆటలు,
ఆవులతో గడ్డి వేయడం నాకు చాలా సంతోషాన్ని కలిగించాయి. ఆ రోజు రాత్రి నేను అన్నయ్య భోజనం చేస్తున్నాం. అరే తమ్ముడు, అన్నం వడ్డీనా? అన్న వడ్డీ అన్న, బాగా ఆకలేస్తున్నా, పెట్టన్నా. సరే తమ్ముడు. నా పెట్టన్న ఇంకా. సరే తమ్ముడు. గుడ్డీనా? అన్నయ్యన్నా. సరే తమ్ముడు. అమ్మా, నా గుడ్డు తినేశాడా? ఆ సంఘటన నా జీవితంలో అన్నయ్య తిట్లు ప్రతిరోజును తింటూనే ఉన్నాను. 1998 సంవత్సరం నేను ఎంఎస్సి చదువుతున్నాను. ఫస్ట్ ఇయర్ రిజల్ట్స్లో నేను ఫెయిల్ అయ్యాను. ఆ రోజు అమ్మ నాతో అన్న మాటలు నాకు ఇప్పటికీ గుర్తున్నాయి. ఇవన్నీ నా వల్ల కాదమ్మా. ఫస్ట్ ఇయర్ ఫెయిల్ అయ్యాను. ఇప్పుడు ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ కలిపి రాయాలంటే టోటల్ 9 సబ్జెక్ట్స్ అమ్మా. నాన్న, నువ్వు అలా ఫీల్ అవ్వద్దు. ఈ ఒక్కసారికి నా మాట విను. నువ్వు తప్పకుండా పాస్ అవుతావు. నీ మీద నాకు నమ్మకం ఉంది. ఎంఎస్సి రిజల్ట్స్ వచ్చాయి. అద్భుతమైన ఆశ్చర్యమైనటువంటి రిజల్ట్స్ వచ్చాయి. నేను ఫస్ట్ క్లాస్లో పాస్ అయ్యాను 2015 సంవత్సరంలో. అప్పుడు నాకు బాగా గుర్తుంది, యాక్సిడెంట్కి గురైంది. దేవుని దయలో ఎవ్వరికీ ఒక్క దెబ్బ కూడా తగలేదు. కానీ నాకు నా స్నేహితుడు నా మీద భుజం మీద నుంచి పైకి ఎక్కడం వల్ల బోన్ ఫ్రాక్చర్ అయింది. నేను సెయింట్ జోసెఫ్లో టీచర్గా జాయిన్ అయ్యాను. నాకు జోసెఫ్ ఫ్యామిలీలో సిస్టర్స్ కేరింగ్లో చాలా సంతోషంగా నా జీవితాన్ని గడుపుచున్నాను. హాయ్, నాదొక చిన్న జర్నీ. మా కుటుంబం ఒక మధ్యతరగతి కుటుంబం. మా తల్లిదండ్రులకు మేము 3 పిల్లలము. పరిస్థితులు అనుకూలించక మా కుటుంబంలో చదువుకున్నది నేను ఒక్కడినే. సో నా మీద కొంచెం భారం ఎక్కువగానే ఉండేది. సో తల్లిదండ్రులకు భారం కాకూడదని నేను చిన్నప్పుడు 4వ తరగతి నుండి హాస్టల్లో ఉండటం మొదలుపెట్టాను. ఎప్పటి వరకు అంటే చివరికి నేను జాబ్ చేసే వరకు కూడా హాస్టల్లోనే ఉన్నాను. నా లైఫ్ జర్నీ ఎలా స్టార్ట్ అయిందంటే హాస్టల్కి వెళ్ళడం కాడ నుంచి మొదలైంది. అందరిలాగే నేను కూడా ఒక సాధారణ నార్మల్ స్టూడెంట్ని. చదువు పట్ల ఎటువంటి ఆసక్తి లేకుండా అల్లరి చిల్లరగా అన్నీ చేసేవాడిని. నా జీవితంలో ఒక టర్నింగ్ పాయింట్ జరిగిందల్లా నా ఇంటర్మీడియట్. అప్పటి వరకు కూడా మీలాగే నేను కూడా ఒక నార్మల్ స్టూడెంట్ని. నన్ను ఇంతగా మార్చిన మా సారు ఎకనామిక్స్ సార్. సో నా జీవితంలో కీలక మలుపు నా ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్లో. మా సార్ నన్ను బాగా అవమానించినట్టు నేను ఫీల్ అయిపోయి నేను 85 వస్తాయి అన్న మార్కులు కాస్త 35 వచ్చినాయి. ఆయనకు అనుకోని విధంగా ఆయనకు ఛాలెంజ్ చేసేసి, కానీ ఆ సంవత్సరం మా కాలేజీలో టాపర్ అవుతాను అనుకున్నాను, కానీ స్టేటే థర్డ్ వస్తానని చెప్పేసి అనుకోలేదు. ఆ ఎకనామిక్స్ సబ్జెక్ట్లో ఆ సంవత్సరం స్టేట్ కూడా నేనే ఫస్ట్ వచ్చాను. నా జర్నీలో అదొక గొప్ప మలుపు. ఎందుకంటే ఆ రోజు ఆ సార్ కనుక నన్ను అలా అనుకుని ఉన్నట్టయితే నేను ఈరోజు ఈ స్టేజ్లో ఉండేవాడిని కాదు. నేను ఎక్కడున్నానన్నది తెలుసుకొని ఆయనే ఫోన్ చేసి నన్ను అప్రిషియేట్ చేయటంలో నా జీవితంలో నేను ఎప్పుడు కూడా మర్చిపోలేను. సో అప్పటి నుంచి ప్రతి సంవత్సరం కూడా టీచర్స్ డే రోజున నేను ఆయనకి విషయం చెప్తా ఉంటాను. ఆయన నన్ను ఒకే మాట అంటూ ఉంటారు, యు ఆర్ ఆల్వేస్ మై ఎకనామిక్స్. సో దట్ ఈస్ ద బెస్ట్ కాంప్లిమెంట్ ఇన్ మై స్టూడెంట్స్ కెరీర్. ఆ సంఘటన తర్వాత నా యొక్క విద్యాభ్యాసంలో ఏ రోజు వెందిరిగి చూడలేదు. నా స్టడీస్ కంప్లీట్ అయిపోయినప్పుడు నేను జాబ్లో జాయిన్ అయ్యాను. నా కుటుంబం ఏదైతే నా మీద నమ్మకం పెంచుకున్నదో అది వమ్ము చేయకుండా నా కుటుంబానికి అండగా నిలబడ్డాను. అలా సాఫీగా కొనసాగుతున్న నా జీవితంలో ఒక దురదృష్టమైన సంఘటన నన్ను ఎంతగానో కృంగబాటుకులో అందిస్తుంది. అదే మా అమ్మ క్యాన్సర్ బారిన పడటం. 2015లో మా అమ్మ క్యాన్సర్ వల్ల చనిపోయింది. మా అమ్మ చనిపోయిన రోజునే నేను ఎస్బీఐ ఇంటర్వ్యూకి సెలెక్ట్ అయ్యాను. ఆ రోజు నేను ఇంటర్వ్యూ ఫేస్ చేయాలి. ఇంటర్వ్యూకి వెళ్ళాలా, తల్లితో ఉండాలా. నా జాబ్ను వదిలేసుకున్నాను.
ఇంకా ఆ రోజు నుంచి ఈ క్షణం వరకు కూడా నేను ఎటువంటి గవర్నమెంట్ ఎగ్జామ్స్ రాయలేదు. నా జీవితంలో నాకు విడదీయరాని బంధం తల్లి. నేను చదువుకొని ఉండటం వల్ల అది కష్టం కానీ, ఎటువంటి బాధ అన్నా కానీ, ఎటువంటి సంతోషం అన్నా కానీ నా తల్లి నాతోనే షేర్ చేసుకునేది. అలా నేను ఎంతో కొంగుబాటుకు లోనయ్యి తిరిగి నా యొక్క జీవితాన్ని మళ్ళీ కొనసాగించింది ఈ సెయింట్ జోసెఫ్ హై స్కూల్లో. సో దిస్ ఈజ్ మై షార్ట్ జర్నీ. I want every one of you to be well in your studies. Give respect to your mother. Mainly, give respect to your family. అందరిలా దూసుకుపోయి మాట్లాడడం నాకు చేత కాదు. మైదానమే నా ప్రపంచం, ఆట వస్తులే నా స్నేహితులు. ప్రపంచంతో పాటు పరిగెత్తాలన్న ఆలోచన పోయి నా విద్యార్థులు అందరిలో ముందుండాలని నా కోరిక బలపడుతుంది. ఇది అత్యాశే కావచ్చు, కానీ నాకు నా విద్యార్థులు గెలిపే నా గమ్యస్థానం. నా విద్యార్థులను చూస్తుంటే చిన్నప్పుడు నేను గడిపిన రోజులు గుర్తుకు వస్తాయి అప్పుడప్పుడు. ఎందుకంటే ఓ ఆటలో ఆడాలంటే అదృష్టమైనా ఉండాలి, లేదంటే అక్కడ ఆడేవారి దయ అయినా ఉండాలనిపించే రోజులు అవి. వాళ్ళు అలా ప్రోత్సాహం ఇవ్వడంతో నాలోని క్రీడాకారుడు నిద్రలేచినట్లు ఎప్పుడూ ఆటలే. ఎవరైనా ఆడుతుంటే ఇక ఆ పనులు మానేసి ఆ ఆట దగ్గరే గడిపేవాడిని. అలా ఆడేవారిని ప్రసన్నం చేసుకోవడానికి ఎన్నెన్నో కష్టాలు పడ్డాను. అయితే నా హితులు, స్నేహితుల ప్రోత్సాహంతో నా క్రికెట్పై ఇష్టం ఏర్పడింది. దాంతో ప్రాక్టీస్ చేయటం మొదలుపెట్టాను. ఎప్పుడు ఖాళీ దొరికినా నా చేతిలో బ్యాటు, బాలే. అయితే నాకు అవకాశం రావడానికి మాత్రం కొన్ని సంవత్సరాలు పట్టింది. అది నేను డిగ్రీ 2వ సంవత్సరం అనుకుంటా. ఆంధ్ర లయోలా కాలేజీ వారు పెట్టిన రాష్ట్ర స్థాయి క్రికెట్ పోటీల్లో జట్టులో ఆడే అవకాశం వచ్చింది. ఎంతో సంతోషంగా బయలుదేరిన నాకు అక్కడ ఎక్స్ట్రా ప్లేయర్ అని చెప్పగా ఒక్కసారిగా నిరుత్సాహపడ్డాను. అయితే అదృష్టదేవత నాకు ఆడే అవకాశం ఇచ్చింది. ఆ మ్యాచ్లో 44 పరుగులు చేయడంతో ఇక నేను పెద్ద సెలబ్రిటీ అయిపోయాను. అంతే, ఇక అవకాశాలు నన్ను వెతుక్కుంటూ వచ్చాయి. అలా కాలం గడుస్తుండగా ఒకరోజు అంతే, ఇక నాలో ఒకలాంటి భయం మొదలయ్యింది. పిచ్చిపై బాల్ వస్తున్నప్పుడు నాకేదో అయిపోతున్నట్లు, ఆటపై ఏకాగ్రత పెట్టలేకపోయాను. దాంతో చాలా డిప్రెషన్గా లోనయ్యాను. ఇక ఆట మానేద్దాం అనుకున్న క్షణంలో నా ఫ్రెండ్ సుధాకర్ నన్ను మోటివేట్ చేసిన వైనం నేను జీవితంలో మర్చిపోలేను. దాంతో మళ్ళీ మైదానంలో అడుగుపెట్టి ఆడటం మొదలుపెట్టాను. ఒకరోజు మా కాలేజీ స్నేహితులంతా ఫైనల్ ఇయర్ కదా, తర్వాత ఏం చేద్దామని మాట్లాడుకునే టైంలో, అరే డిగ్రీ అయిపోతుంది కదా, మరి నెక్స్ట్ ఏంటి? నేనైతే ఎంబీఏకి వెళ్తున్నారా. నేను ఆర్ట్ టీచర్ అవుదాం అనుకుంటున్నాను. అరే మరి నువ్వేమవ్వాలనుకుంటున్నావురా? నేను కూడా ఎంబీఏ చేద్దాం అనుకుంటున్నాను రా. అంత ఆట నీ దగ్గర పెట్టుకొని ఎంబీఏ ఏంట్రా? రాజ్ కుమార్, నువ్వు ఆటలు బాగా ఆడతావు కదా, స్పోర్ట్స్ వైపు వెళ్ళొచ్చు కదా, మంచి ఫ్యూచర్ ఉంటుంది. అవును, వాడు చెప్పింది నిజమే కదరా, చక్కగా పీఈటీ ట్రైనింగ్ చేసుకోవచ్చు కదా. సరేరా, చూద్దాంలే. ఆ రోజు మా స్నేహితులు చెప్పిన విధంగా బీపీఈడి పూర్తి చేసి వ్యాయామ ఉపాధ్యాయుడిగా ఇక్కడ అడుగుపెట్టాను. నేను ఏదైతే చేయాలన్న తపన, కసితో మైదానంలో అడుగుపెట్టానో వాటిని నా విద్యార్థులచే సాధింపు చేసి వారిలో నన్ను చూసుకుంటున్నాను. వారి గెలుపే నా గెలుపు, వారి లక్ష్య సాధనే నా జీవిత శ్వాస. మా అమ్మ నా మొదటి గురువు. బాధలనే పరుపు మీద కష్టమనే దిండు తలకింద వేసుకుని నేను ఎదిరించే రోజులు. నాన్న నాకు 1 సంవత్సరం వయసు ఉన్నప్పుడే చనిపోయారు. మమ్మల్ని పెంచే బాధ్యత అంతా మా అమ్మదే. మాకు కష్టం రాకూడదు, అందరి పిల్లల మేము చదువుకొని పెద్ద ఎత్తున ఎదగాలన్న ఆశతో
బాగా కష్టపడేది. ఎప్పుడు చూసినా కష్టపడుతూనే ఉండేది అమ్మ. ఏ రోజు చూసినా సుఖపడినట్లు కనపడలేదు. మా ఊరికి బడికి 2 కిలోమీటర్లు. ఇప్పటిలా బస్సులు బండ్లు ఉండేవి కావు. బడికి వెళ్ళాలంటే నడిచి వెళ్ళాల్సిందే. వర్షాకాలం మరింత దారుణంగా ఉండేది పరిస్థితి. ఈ కష్టాలు శారీరకం ఎలాగలా భరించవచ్చు, కానీ నా మనసులో ఉన్న బాధంతా నాన్న గురించే. నాన్న అనే పదం పలకడమే కానీ నేనెప్పుడూ నాన్నని చూడలేదు, నాన్నతో మాట్లాడలేదు. అందరి పిల్లల్లా మా నాన్న చేయి పట్టుకొని బడికి పోనూ లేదు. పిండములను చేసి పితరులకు తలపోసి కాకులకు పెట్టుగదలరా. తల్లిదండ్రులు ఉన్నప్పుడే వారికి కష్టం రాకుండా చూసుకోవాలి, కానీ వారు పోయిన తర్వాత ఎంత గొప్పగా సంతర్పణం చేసినా పుణ్యం రాదని మా టీచర్లు చెప్పిన మాటలు గుర్తుకొస్తున్నాయి. అవి నేను 3వ తరగతి చదువుతున్న రోజులు. అలా పాఠశాలలో ఏదో ఒక క్రీడ పాల్గొందామని చూస్తూ ఉన్నాను. అకస్మాత్తుగా మారప్ప అనే సారు ఆర్చి నేర్పిస్తూ ఉండడం చూశాను. అన్ని క్రీడలు చూశాను, కానీ నాకు ఈ క్రీడ బాగా నచ్చింది. మారప్ప అనే సారు మా సీనియర్స్కి చెప్తుండగా నేను అది చూసి నేను కూడా వాళ్ళు ఎలా చేశారో అలానే చేయడం ప్రయత్నం చేసేవాడిని. అలా నా సొంతంగా బ్యాంబో చెట్టుతో ఒక బౌను తయారు చేసుకొని అప్పటి నుంచి ఆర్చరీ అంటే చాలా ఆసక్తి పెరిగింది. అమ్మ కష్టం, నాన్న ఆశీస్సులతో చదువు ఎక్కడ ఆపకుండా నా స్వతహాగా వచ్చిన క్రీడాభిలాషులతో ఆర్చరీ నేర్చుకుంటూ వివిధ పోటీల్లో పాల్గొని రాష్ట్ర మరియు జాతీయ అవార్డులు గెలుచుకున్నాను. ఒక్కసారి ఇంటర్ చదువుతున్నప్పుడు జూనియర్ నేషనల్ గేమ్స్కు ఆంధ్ర యూనివర్సిటీ విశాఖపట్నం వెళ్ళాను. అక్కడ అనుకోకుండా శ్రీనివాస్ అనే సార్ని కలిశాను. ఆయన నాకు చెప్పిన మాట, గురువు లేని విద్య ఏ రోజు కూడా పరిపూర్ణం అవ్వదని చెప్పారు. ఆ ఒక్క మాట నా జీవితాన్ని మార్చేసింది. ఆ రోజు నుండి ఈ రోజు వరకు ఆయనే నా మార్గదర్శిగా నిలిచారు. చేయి పట్టుకొని నడిపించారు, నడిపిస్తున్నారు కూడా. అలా మా గురువు గారి ఆదేశాల మేరకు నేను విశాఖపట్నం కొత్త వలసలో ఈఈటీ ట్రైనింగ్ చేశాను. ఫస్ట్ క్లాస్లో పాస్ అయ్యి తర్వాత 2019లో భువనేశ్వర్ ఒడిషాలో NIS చేశాను. తర్వాత విద్యార్థులకు శిక్షణ ఇస్తూ వారిని ఎన్నో రాష్ట్ర జాతీయ స్థాయిలో పోటీల్లో పాల్గొనేలా చేశాను. ఎన్నెన్నో బహుమతులు సాధించేలా చేశాను. తర్వాత క్రమంలో ఈ పాఠశాలలో వ్యాయామ ఉపాధ్యాయునిగా చేరి మీ అందరి మన్ననలు అందుకుంటున్న సంగతి తెలిసిందే కదా. లోపల ఆలోచించుకునే వ్యక్తిని నేను. నోరు తెరిచి ఏమీ అడిగేవాడిని కాదు. ఒక గమ్యం లేని జీవితం. బడి అంటే భయం, కానీ ఏదో సాధించాలి అనే తపన. నా చిన్నతనం నుండి బడి అంటే ఒక బందీఖానాలాగా భావించేవాడిని. కానీ నా తల్లిదండ్రులు మాత్రం మా అబ్బాయి మాలాగా కష్టపడకుండా మంచిగా చదువుకొని ప్రయోజకుడు అవ్వాలని వారి తపన. అలా నా జీవితంలో జరుగుతున్న పరిస్థితులను నేను ఏం చేయాలో తెలియని ఆ చిన్న వయస్సులో సతమతమవుతున్నాను. మనోజ్, ఏం చేస్తున్నావు? టైం ఎంత అయిందో చూసావా? స్కూల్కి టైం అవుతుంటే ఇంకా ఆ బొమ్మలతో ఆటలేండి నీకు. అవన్నీ పక్కన పడేయాలి త్వరగా. బ్యాగ్ తీసుకొని రెడీ అవ్వు స్కూల్కి. ఏంటి మమ్మీ పద్దాకలా? ఛీ, మనోజ్, నువ్వు ఇంకా స్కూల్కి వెళ్ళలేదా? నేను రెడీ చేసి పంపించాను కదా, ఇంకా స్కూల్కి వెళ్ళకుండా ఏం చేస్తున్నావు ఇక్కడ? స్కూల్కి లేట్కి వెళ్ళాను మమ్మీ, గేట్ క్లోజ్ చేశారు. అసలు నీకు స్కూల్కి వెళ్ళాలన్న ధ్యాస ఉంటేనే కదా
నిన్ను మామూలుగా కాదు. ఆగవే, పిల్లోడిని ఎందుకు అలా కొడతావు? ఇవాళ కాకపోతే రేపు వెళ్తాడు, వాడే పెద్ద ప్రయోజకుడు అవుతాడు. పదవ తరగతి పరీక్షల దగ్గర పడ్డాయి. ఆ పరీక్షల మీద ఎటువంటి అవగాహన లేకుండానే పరీక్షకు వెళ్ళాను. ఎలా అయితేనే పరీక్షలు ముగిశాయి. నా తల్లిదండ్రులను ఆశ చిగురిస్తుందన్న సమయంలో, పరీక్ష ఫలితాల కోలాహలంలో నేను ఆ పరీక్షలలో విజయం సాధించలేకపోయాను. ఆ సమయంలో కుటుంబంలో, సమాజంలో నేను ఎందుకు పనికిరాని వాడినని, నేను ఏమీ సాధించలేనని వారు అభిప్రాయపడ్డారు. ఈ పరిస్థితులు నన్ను మరింత నిరుత్సాహపరిచాయి. కానీ ఆ సమయం నా జీవితానికి కొత్త ఉజ్జీవాన్ని ప్రసాదించింది. వివిధ రకాలైన సంగీత వాయిద్యాలు నాకు ప్రియమైన స్నేహితులుగా మారాయి. నేనే నా గురువును, నేనే నా స్నేహితుడిని, నా అపజయాలే నాకు ప్రోత్సాహకాలు. ఇవన్నీ ఇలా ఉంటుండగా నా తల్లిదండ్రులు, కుటుంబ సభ్యుల సహకారంతో మరోసారి 10వ తరగతి చదివి సగటు మార్కులతో పాస్ అయ్యాను. దానితో మా కుటుంబ సభ్యులందరూ సంతోషించారు. అనుకోని రీతిగా నా జీవితం ఒక గొప్ప మలుపు తిరిగింది. నా కాలేజ్ నన్ను ఎంతగానో ప్రోత్సహించింది. అప్పటి నుండి జీవితంలో ఎన్నో విజయాలను రుచి చూశాను. ఎంతోమంది మేధావులను కలిశాను. అలా నా జీవితం రూపాంతరం చెందడానికి నా తల్లిదండ్రులు, కుటుంబ సభ్యులు, ఉపాధ్యాయులు, నా స్నేహితులు పరోక్షంగా తోడ్పడ్డారు అని నేను చెప్పక తప్పదు. ప్రియమైన విద్యార్థులారా, మీరు కూడా మీ జీవితంలో నిరుత్సాహం, ఏమి చేయాలో తెలియని పరిస్థితులలో మీరు దిగులు చెందవద్దు. మంచిగా ఆలోచించి ఎలాంటి నిర్ణయాలు తీసుకోవాలో తెలుసుకోండి. మీకు తెలియకపోతే మీ తల్లిదండ్రులను, మీ గురువులను, మంచి స్నేహితులను అడిగి కూడా మీరు సలహాలు తీసుకోవచ్చు. ఎప్పుడూ మన నిర్ణయాలే సరి అవ్వాలని లేదు. అప్పుడప్పుడు మన నిర్ణయాలలో తప్పులు చేస్తూ ఉంటాం. అలా మన తప్పుల్ని సరిదిద్దుకుంటూ, నేర్చుకుంటూ మన జీవితాన్ని ఆనందంగా ముందుకు తీసుకువెళ్ళాలి. ప్రతి మనిషికి ఒక అభిరుచి ఉంటుంది. మన పెద్దలు మనల్ని వారి అభిరుచుల ప్రకారం ప్రోత్సహిస్తూ ఉంటారు. కానీ మన అభిరుచులను మనం తెలుసుకోగలిగి వాటిని ఆనందిస్తూ జీవిస్తే ఆ జీవితం ఎంతో ఆహ్లాదకరంగా, ఆనందంగా, సులభంగా ఉంటుంది. అలాంటి మంచి జీవితాన్ని మీరు కూడా రుచి చూడాలని ఈ నా మనవి. ఇప్పుడైతే మీకు నేను నవ్వుతూ సరదాగా ఉంటున్నట్టు కనిపిస్తున్నా కదా, కానీ నాకు కూడా ఒక సిచ్యువేషన్ జరిగింది. డాక్టర్ గారు, మా బాబు టైఫాయిడ్ డాక్టర్ గారు, 10th క్లాస్ ఎగ్జామ్స్ మీరే చూడండి. ఏం చూడండి, తగ్గిపోయింది. ఏం కాదు, జాగ్రత్తగా చూడండి. జాగ్రత్తగానే చూస్తున్నాం. ఎగ్జామ్స్ అంత ఇంపార్టెంట్ ఏం కాదు, కానీ ముందు మనిషి ముఖ్యం. రోజుల్లో ఒకరోజు ట్యూషన్కి నేను వెళ్ళలేదు. ఆ రోజు మా ప్రిన్సిపల్ గారు నాకు పనిష్మెంట్ ఇచ్చారు. ఆ రోజు ఈవినింగే మా అమ్మ వచ్చి ఇలా అన్నారు, సార్ మా ఓడు చచ్చి బతికాడు, కొంచెం మీరే జాగ్రత్తగా చూసుకోండి, మాకు తెలిసి మీరు బాగా చూసుకుంటారని అన్నారు. ఇప్పుడైనా మీకు అర్థమైంది అనుకుంటున్నాను తల్లిదండ్రుల ప్రేమ అలాంటిదో. అప్పుడు నేను ఇంటర్లో 3 నెలలు మా నాన్నగారికి జీతం పడలేదు. సో ఒక పూట అన్నం తింటే 2 పూటలు మేము ఆ చపాతీలే తింటూ గడిపాం. కానీ ఏనాడు మా నాన్నని మేము ఏమనలేదు. నేను ఎన్సీసీలో, ఎన్ఎస్ఎస్లో చాలా యాక్టివ్గా ఉండేవాడిని.
నా చెల్లి ఇంటర్ స్టేట్ ఫస్ట్ వచ్చింది అని మా అమ్మగారు నిన్ను మేము బీటెక్లో చదివించడం మాకు ఇష్టం లేదు, నీకు పెళ్లి చేస్తాము అని అన్నారు. అప్పుడు మా చెల్లి నా దగ్గరికి వచ్చి, అన్న నాకు పెళ్లి చేస్తారంట అని చెప్పి ఏడ్చింది. నేను మా అన్న మాత్రం ఎందుకు పెళ్లి చేయడం అని గొడవ చేసి కావాలంటే డిగ్రీ ఉమెన్స్ కాలేజీలో జాయిన్ చేస్తామని అన్నాము. అప్పుడు మా అమ్మ సరే నీ ఇష్టం అని చెప్పింది. అప్పటి నుంచి డిగ్రీ థర్డ్ ఇయర్లో మార్నింగ్ కాలేజీకి వెళ్ళాం. మా చెల్లి నేను ఆఫ్టర్నూన్ మాత్రం స్కూల్ టీచర్స్గా వెళ్ళేవాళ్ళం. ఇక్కడ నా ఉద్దేశం ఏమిటంటే, ఇలా నాలాగే అందరి జీవితంలో కష్టాలు ఉంటాయి, దానికి తగ్గ ప్రతిఫలం కూడా ఉంటుంది. మనం చేయాల్సిందల్లా మన టైం కోసం వెయిట్ చేయడమే. స్కూల్లో ప్రతి పాఠం, జీవితంలో ప్రతి గుణపాఠం మనకి ఏదో జీవితం అర్థం తెలుపుతుంది. మనం వేరే వాళ్ళ నుంచి మంచిని తీసుకోవాలి, చెడును వదిలేయాలి. ప్రతి ఒక్క సిచ్యువేషన్ని యాక్సెప్ట్ చేయాలి, ప్రతి ఒక్క మూమెంట్ని ఎంజాయ్ చేయాలి. అలా గడిపితే జీవితం ఒక అందమైన రంగుల కాగితం. సో yesterday is a history, tomorrow is a mystery, and today is a gift. Enjoy the moment. లైఫ్ ఈ వర్డ్ చెప్పగానే ఏంటో డిఫరెంట్ ఎమోషన్స్ వస్తాయి కదా. చిన్నప్పుడు లైఫ్ అనేది చాలా సింపుల్ అండ్ హ్యాపీగా ఉంటుంది. ఆ ఏజ్లో లైఫ్ అంటే చదువు, గేమ్స్, ఫ్రెండ్స్తో ఎంజాయ్మెంట్ ఇంతే అనుకుంటాం. మన కష్టాలు ఏముండవు ఆ ఏజ్లో, మన హ్యాపీనెస్ మాత్రమే ఉంటుంది. కానీ ఇప్పుడు లైఫ్ ఈజ్ మోర్ దాన్ జస్ట్ ఫన్ అండ్ గేమ్స్. లైఫ్లో ఒక జర్నీ ఉంటుంది. కష్టాలు, డిసప్పాయింట్మెంట్స్, సక్సెస్ మూమెంట్స్, ప్రతి ఒక్క స్టెప్ మన లైఫ్కి ఒక లెక్క ఇస్తుంది. మన పేరెంట్స్, మన టీచర్స్ అందరూ మనల్ని సక్సెస్ చేయడానికి చాలా ట్రై చేస్తున్నారు. అండ్ వీ ఆఫెన్ డోంట్ రియలైజ్ వాట్ ఆల్ దే సాక్రిఫైస్. సో లెట్ మీ షేర్ మై స్టోరీ అబౌట్ దిస్ జర్నీ ఆఫ్ లైఫ్, సక్సెస్ అండ్ ద రియల్ మీనింగ్ ఆఫ్ హ్యాపీనెస్. రే స్పెట్స్ ఇవ్వరావు, పెట్టుకుంటాను ఒకసారి. రే అమన్, పద్దాకలా పెట్టుకో మాకు రా బాబు, సైట్ వచ్చింది. రే ఆగ్రాను, నేను చాలాసార్లు పెట్టుకున్నా, ఏం కాదులే. రే అమన్, రేపు ఎగ్జామ్ ఉంది, అసలు మీరు చదివారా? అసలుకే మ్యాథ్స్ వచ్చాడురా చెప్పడానికి. అసలు నువ్వు ప్రిపేర్ అయ్యావారా ముందు? ఇప్పుడంటే ఇంత హ్యాపీగా ఉన్నాం, రేపు పెద్దయ్యాక ఎలా ఉంటామో ఏమోరా. ఏంట్రా అంత పెద్ద మాట అనేసి? మనం ఇంకా పెద్దలం అవ్వలేదు గారా. ఏమో, ఎవరికి తెలుసురా. తెలియకుండా పెద్దోళ్ళం అయిపోతామేమో, తర్వాత మనం మనల్ని ఎత్తుక్కోవాల్సి వస్తుంది. అదేం ఉండదు లేరా, ఇలాగే లైఫ్ లాంగ్ కలిసి ఉందాం హ్యాపీగా. చిన్నప్పుడు అంతా హ్యాపీయరా, పెయిన్ మొత్తం పెద్దయ్యాకే. ఇప్పుడు ఆ మాటలు ఎందుకులే గానీ ముందు ఎగ్జామ్ గురించి ఆలోచించండి, తర్వాత లైఫ్ గురించి ఆలోచిద్దాం. ఈ 10th మెమరీస్ ఎప్పటికైనా స్పెషల్, అందుకే ఈ 10th ఫేస్ నా ఫేవరెట్ ఫేస్. అప్పుడు స్కూల్లో చదవడం అనేది ఒక రొటీన్లా ఉండేది. సింపుల్ టెస్ట్ కోసం కూడా లేట్ నైట్ లెగిసి చదివేవాడిని. పాస్ అవ్వాలి అని ఒక టెన్షన్ ఉండేది. అప్పుడు చదువు మాత్రమే నా ప్రపంచం. కానీ ఇప్పుడు జాబ్. ఒక మగాడికి ఉద్యోగం లేకపోతే సొంత ఇంట్లోనే విలువ ఉండదు. ఎన్ని కంపెనీలని ఇంటర్వ్యూకి వెళ్ళొస్తావు? ఏదో ఒక కంపెనీలో చేరాలి. చేరి మన భవిష్యత్తు గురించి మనం ఆలోచించాలి. పొద్దున్న సాయంత్రం వస్తున్నావు, అసలు ఏంది ఉద్యోగం వచ్చిద్దా రాదా? ఇంటర్వ్యూ ఏదైనా ఒక్క ఇంటర్వ్యూ అయినా సాధించావా? సాధించలేదు. మరి ఏంటి మా పరిస్థితి? ఏంటి? మీ మీద నమ్మకం పెట్టుకున్నాము మేము, మాకేమో ఏంటో చేస్తున్నాము, ఏం చేయాలి? అప్పుడు టాప్ మార్క్స్ రావడం కోసం కష్టపడేవాడిని, కానీ ఇప్పుడు జాబ్ సాటిస్ఫాక్షన్ కోసం కష్టపడుతున్నాను.
జాబ్ సాటిస్ఫాక్షన్ లేక చాలా అంటే చాలా కంపెనీస్ వదిలేసుకున్నా. ఈ జర్నీలో స్ట్రగుల్స్, రిజెక్షన్స్ చాలానే ఫేస్ చేశాను. హలో హలో అమ్మను, చెప్పురా. ఎలా ఉన్నావు? బాగున్నారు, నువ్వు ఎలా ఉన్నావు? నేను బాగున్నాను రా. నీకు విషయం చెప్పాలి. చెప్పురా, ఏంటో? నాకు ఇన్ఫోసిస్లో ప్రమోషన్ వచ్చిందిరా. అవునారా? కంగ్రాట్స్ రా. థ్యాంక్ యూ రా. రే, ఎంత ప్యాకేజీ? 8 lakhs రా. గుడ్ గుడ్. ఆ టైంలో ఇన్ఫోసిస్లో ఆ పొజిషన్ వదిలేసి వెళ్ళిపోయావు. ఉంటే నీకు కూడా 8 lakhs ప్యాకేజ్ వచ్చేది కదా. మంచి పొజిషన్ వదిలేసావు. సర్లేరా, ఆ విషయాలు మొత్తం ఇప్పుడు ఎందుకు? మన ప్రతి ఒక్క జర్నీలో మనం చేసిన ప్రతి ప్రయత్నం, ఫేస్ చేసిన ఛాలెంజెస్, చేసిన మిస్టేక్స్ కూడా మన జీవితంలో ఒక వాల్యుబుల్ లెసనే. సో అంటిల్ నెక్స్ట్ టైం, దిస్ ఈస్ దమన్ సైనింగ్ ఆఫ్. మన పయనం. జీవితం మాకు నేర్పిన ప్రతి పాఠంతో, వేసిన ప్రతి అడుగుకు, ఎప్పుడో ఎక్కడో కలిసిన మేము ఇప్పుడు ఒకే దారిలో చేరాం. ప్రతి ఒక్కరికి తమ స్వంత గమ్యముంది. ప్రతి ఒక్కరిది వేరైన కథ. కానీ అన్ని పయనాలు చివరికి ఒకే గమ్యం వైపుకు తీసుకెళ్లినట్టే ఈ స్నేహం, ఈ బంధం మమ్మల్ని జీవిత పాఠాలుగా అందించడానికే అనిపిస్తుంది. ఆ మొదటి ఉద్యోగం సంతోషం. దానికోసం వచ్చిన ప్రతి నిరాకరణ ఒక నేర్చుకోవడం. తండ్రి ఆశలు నిలబెట్టడం కోసం వచ్చిన ఆనందం, ఆ వెంటనే పెరిగిన బాధ్యతల వలన ఆ బాధ, ఎక్కడో వేరే ప్రదేశంలో జీవిస్తున్న స్నేహితుని విజయం చూసి ఆ అభిలాషలు, ఇవన్నీ మనం పయనం చేసిన రహదారులైపోతాయి. మన గుండె గదుల్లో ప్రేమ, బాధ, ఆశలు, నిరాశలు కలిసి ఈ స్నేహపు అక్షరాలుగా సృష్టించాయి. ఇప్పుడు మేము పిల్లలతో కలిసి ఈ పాఠాలు పంచుకుంటున్నాం. జీవితం గెలుపు ఓటముల రెండిటి కలయికే. ప్రతి చిన్న అభిప్రాయము, ప్రతి పెద్ద నిర్ణయము మా జీవితం నుంచి పిల్లలకు చెప్పే మంచి పాఠం. మనం వారికి చెప్పేది, వారు చూసేది నిజమైన శ్రేయస్సు కావాలి. ఎందుకంటే జీవితంలో గెలుపు సంతోషమే కాదు, మనం పోరాడిన పోరాటాలు కూడా ఒక్కొక్కరికి నేర్పే కథలు కావాలి. మన పాఠశాల పిల్లలకి మనం ఒక స్ఫూర్తి అయి నిలవాలి. ప్రేమతో, ఆలోచనలతో, ఆశయాలతో గడపల్ని దాటితే పిల్లల హృదయంలో మిగిలేది మన జీవితం. వారి కళ్ళ ముందు ఒక రహదారిగా ఉంటుంది. ఈ వృత్తి మనకే కాదు, ప్రతి పాఠం మనల్ని తీర్చిదిద్దుతుంది. ఈ పాఠాలు వారికి బాటలు చూపుతాయి. చివరకు ఒకే అర్థం, జీవిత పాఠాలు ఎప్పటికీ మారవు. మారేది మనం వాటిని ఎలా నేర్పుతున్నామన్నది మాత్రమే. సార్, ఈరోజు ఒక స్పెషల్ ఉంది తెలుసా మీకు? అవునా? ఏంటి సార్ అది? హే అమన్, నీ పెళ్లి రోజు కాదు? అవును సార్, ఇవాళ నా పెళ్లి రోజు. మరి చెప్పనలేదే? మరి అయితే పార్టీ లేదా పుష్ప? సార్, పార్టీ అంటే థమ్సప్ పార్టీ, బిర్యానీ పార్టీ ఏమి ఉండవు సార్. మన దగ్గర ఓన్లీ డ్యాన్స్ పార్టీ. సార్ రెడీయా? సార్ మీరు రెడీయా?
పెళ్లిలో దేవరా చిందేస్తున్నాడే. దేవరా Happy Children's Day! Happy Children's Day! Be happy! అంతే. ఒక్క నిమిషం చెక్ చేసుకుని మళ్ళీ స్టిల్స్ రావుగా, అదో బాధ.